ప్రతి సైడ్ టైర్ నేను చూపిస్తున్నానండి. ప్రతి టైర్ యొక్క ఆ గ్రిప్ అనేది మీకు తెలియాలి. నేను ఈజీగా 60 to 70 అని చెప్పట్లేను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నాను. స్విఫ్ట్ డిజైర్ మన 2015 మోడల్ అండి. మనం సెకండ్ హ్యాండ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ప్రీవియస్గా బ్రిజా అండ్ KUV 100 మనకి అదర్ కార్లు కూడా వీడియోస్ ఉన్నాయండి. మన ఛానల్లో వెళ్ళి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మోడల్ స్విఫ్ట్ 2015 డిజైర్ VDI మోడల్ అండి. 84,000 తిరిగింది బండి. మనకి పూర్తిగా జెన్యూన్ షోరూమ్ ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ బండికి ప్రైస్ వచ్చేసి 5,30,000 అనేది చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్. ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేసుకొని కార్ యొక్క ఫ్యూచర్స్ అన్ని చూసుకొని కండిషన్ చూసుకొని మనకి ఆ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. RC ట్రాన్స్ఫర్ అనేది మేమే చేస్తామండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. చూసుకోవచ్చు, మీకు ఒరిజినల్ RC బండి, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి బండికి. మనకి ఇక చూసుకోవచ్చు 2015 మోడల్ అండి. ఎలాంటి లిటికేషన్ కానీ ఎలాంటి ఫేక్ బైక్ ఫైనాన్స్ బండి అయితే కాదండి, ఒరిజినల్ బండి అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు హెడ్ లైట్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయో. ఇది బంపర్ అండి. బంపర్ రీప్లేస్మెంట్ కూడా అవసరం లేదు మీకు. బంపర్ చాలా కొత్తగా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టైర్ అనేది 80 to 70% అనేది టైర్ ఉండడం జరుగుతుందండి. మనకి ఇక్కడ ఆటో ORVM అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనం ఇక్కడ కార్ సైడ్ ప్రొఫైల్ వ్యూ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కార్ ఎంత నీట్ గా ఉందో. 2015 మోడల్ అయినా కూడా కార్ వ్యూ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. పెయింటింగ్ కానీ ఇది కానీ ఎలాంటిది ఏం లేదండి. మీరు పిల్లర్ చూసుకోవచ్చు. ABC పిల్లర్ కూడా చూసుకోవచ్చు. మీరు ఎలాంటి కట్టింగ్స్ కానీ అలాంటిదంటే ఏమీ లేదండి. మన ఇక్కడ డోర్ చూసుకోవచ్చు అండి. ఇంటీరియర్ అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎలాంటి కట్టింగ్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. జెన్యూన్ బండి అండి. మనకి ఇక బ్యాక్ టైర్ అనేది చూసుకోవచ్చు అండి. అన్ని 80 to 90% అనే టైర్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. మనకి పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. పెయింటింగ్ వేసిన పెయింటింగ్ కాదండి, ఇది ఒరిజినల్ పెయింటింగ్. ఫ్రంట్ గ్లాస్ అనేది చూసుకోవచ్చు అండి. ఒరిజినల్ గ్లాస్ అండి ఇది, వేపించిన గ్లాస్ అయితే కాదు. బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. కార్ది బంపర్ చూసుకోవచ్చు. మనకి రివర్స్ కెమెరా అనేది కస్టమర్ ఫిట్ చేయడం అనేది జరిగిందండి. చూసుకోవచ్చు మీరు. ఇది లెఫ్ట్ సైడ్ యొక్క వ్యూ. మన స్విఫ్ట్ డిజైర్ 2015 మోడల్ యొక్క వ్యూ అనేది ఇలా ఉంటుందండి. చూసుకోవచ్చు ఇక్కడ ప్రొటెక్షన్, రబ్బర్ ప్రొటెక్షన్ అనేది డోర్లకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్ ఆఫ్టర్ మార్కెట్ అనేది కస్టమర్ వేయించుకోవడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఆటో ఫోల్డింగ్ ORVM. మనం ఇక్కడ చూసుకోవచ్చు 86,378 కిలోమీటర్స్ అనేది రీడింగ్ తిరిగిందండి. మనకి యావరేజ్ ఆల్మోస్ట్ 16 ఉందండి. మనకి ఆన్ హైవే మీద మనకి ఆల్మోస్ట్ 20 to 22.8 వరకు మనకి యావరేజ్ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నేను కార్ యొక్క ఇంజన్ ఆన్ చేసి చూస్తాను. సౌండ్ అనేది ఎలా వస్తుందో చూడండి మీరే. చూసారు కదా. అండ్ మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ అండ్ ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూసుకోవచ్చు మీరు. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ AC వెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. హ్యాండ్ బ్రేక్, గేర్ నాబ్స్ అండ్ ఫ్రంట్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మనకి ఇంటీరియర్ అనేది ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ ORVM కంట్రోల్స్ అండ్ విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ లైట్స్ ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు. కార్ అలారం ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీటింగ్ అనేది ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్, మిడిల్ హ్యాండ్ రెస్ట్ తో మనకి బ్యాక్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. క్రీమ్ అండ్ బ్లాక్ బ్రౌన్ ఫినిషింగ్ తోని మనకి ఇక్కడ ఇంటీరియర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ 12 volt సాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్ కండిషన్ ఎలా ఉంది ఏంటి లోపల ఇంటీరియర్ అనేది మీరు ఇక్కడ మంచిగా చూసుకోవచ్చు. సీటింగ్ అనేది 90% ఉంటుందండి. ఎలాంటి చేంజ్ అవసరం లేదు. కార్ మీకు అన్ని చాలా జెన్యూన్ గా కొత్తగా ఉన్నాయండి. అండ్ మనం ఇక్కడ డిక్కీ స్పేస్ అనేది, బూట్ స్పేస్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ జాకీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ స్టెఫ్నీ కూడా ఉందండి. స్టెఫ్నీ, జాకీ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఉన్న మారుతి సుజుకి షిఫ్ట్ 2013 మోడల్. మనకి టైర్లు అనేది మినిమం 70 to 80% టైర్లు అనేది ఉండడం జరిగిందండి. అండ్ మనకి ఈ కార్ కి మైలేజ్ వచ్చేసి 22 to 24 పక్కా మైలేజ్ డీజిల్ బండి అండి. ఇది VDI మోడల్ 2013 VDI మోడల్ అండి షిఫ్ట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు బండి ఒరిజినల్ RC ఉందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 1 year ఇన్సూరెన్స్ మేమే చేసిస్తామండి. అండ్ జెన్యున్ బండి అండి, ఎలాంటి మీకు పేపర్ వర్క్ అనేది అన్ని మేమే చూసుకుంటాము. మీకు ఇక్కడ అన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండ్ మీకు ఒరిజినల్ RC కూడా ఇవ్వడం జరుగుతుంది. షోరూమ్ ట్రాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. కార్ అంటే ఎలాంటి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ ఎలాంటి రీప్లేస్మెంట్ అనేది చేయలేదండి. ఒరిజినల్ గ్లాసే ఉందండి, మీరు చూసుకోవచ్చు. కార్ని ఒక 360 degrees వ్యూ చూసి కార్ ఎలా ఉందో డీటెయిల్ గా మనం చూసుకుందాం. ఫ్రంట్ గ్రిల్ అనేది ఇలా ఉంటుంది, బండి చూసుకోవచ్చు ఫ్రంట్ లుక్ నుంచి. టైర్ అనేది మనకి మినిమం 70 to 80% టైర్ అనేది ఉండడం జరుగుతుందండి. అండ్ మైనర్ స్క్రాచెస్ అనే ఏ బండికైనా ఉంటాయండి, అది నేను చూపిస్తున్నానండి. మైనర్ స్క్రాచెస్ ఏవేమి ఉన్నాయో అవి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక మనకి గీతలు, చిన్న చిన్న గీతలు అనేది చాలా కామన్ అండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అనేది ఎలా ఉంటుందో. ఎలాంటి రీప్లేస్మెంట్ కానీ పెయింట్ రీప్లేస్మెంట్ కానీ ఎలాంటిది ఏది జరగలేదండి. మీకు ఒరిజినల్ బాడీ ఎలా ఉంటుందో మనకి అలాగే ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బ్యాక్ టైర్ అనేది చూసుకోవచ్చు అండి, మీరు 70 to 80% అనేది ఉంటుందండి. ఇది VDI మోడల్ అండి. సో మనకి స్టీల్ వీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ కార్ యొక్క డ్రైవర్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి, మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది బ్యాక్ సైడ్ యొక్క వ్యూ అండి. షిఫ్ట్ VDI లోగో చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ యాంటీనా చూసుకోవచ్చు. అండ్ మనకి డిక్కీ స్పేస్ కూడా చూద్దాం. అండ్ మనకి ఇక్కడ స్పేర్ వీల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ స్పేర్ వీల్ మనకి 70 to 80% ఉంటుందండి వీల్ అనేది. అండ్ మనకి ఇక్కడ స్పీకర్స్ కూడా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ ఉన్నాయి, సోనీ స్పీకర్స్. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇది డీజిల్ బండి అండి, డీజిల్ బండి. అండ్ మనకి టైర్లు కూడా చూసుకోవచ్చు. ప్రతి సైడ్ టైర్ నేను చూపిస్తున్నానండి. ప్రతి టైర్ యొక్క ఆ గ్రిప్ అనేది మీకు తెలియాలి. నేను ఈజీగా 60 to 70 అని చెప్పట్లేను. ప్రతి టైర్ యొక్క వ్యూ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్పాయిలర్. అండ్ ఇక్కడ A పిల్లర్, B పిల్లర్ అనేది పిల్లర్స్ చూసుకోవచ్చు. అండ్ రెయిన్ వైజర్స్ కూడా కస్టమర్ వేపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. మనం ఇంటీరియర్ లోకి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, రీడింగ్ అనేది 1,0495 కిలోమీటర్లు అనేది రీడింగ్ తిరగడం జరిగింది. మనకి ఇక్కడ యావరేజ్ 19.3 ఉండండి. అదే మనకి హైవేలో మాత్రం మినిమం 21 to 24 అనేది మినిమం మైలేజ్ అనేది మనకి షిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనకి సోనీ బ్లూటూత్ ఆడియో సిస్టమ్ అనేది కస్టమర్ ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగిందండి. మనకి ఇక్కడ స్పీకర్స్ 4 స్పీకర్స్ ఉన్నాయి. ఏసీ కూడా చాలా చిల్ ఏసీ అని చెప్పొచ్చు మనం. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంటీరియర్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ గ్లో బాక్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ రో వ్యూ అనేది సీటింగ్ చూసుకోవచ్చు మీరు. మన ఇక్కడ లగేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫుల్ మ్యాటింగ్ అనేది ఉంటుందండి. అండ్ స్పీకర్స్ 4 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2013 మోడల్ మారుతి సుజుకి షిఫ్ట్ VDI మనకి 103,000 కిలోమీటర్స్ అనేది తిరగడం జరిగిందండి. అండ్ మనకి ఇక్కడ మైలేజ్ చూసుకుంటే మినిమం 20 నుంచి 24 వరకు మనకు మైలేజ్ హైవే మీద ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ మామూలుగా సిటీ డ్రైవింగ్ లో చూసుకుంటే మనకి 17 నుంచి 19 దాకా సిటీ డ్రైవింగ్ లో మనకి మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుజుకి అంటే తెలుసు మనకి మైలేజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంజన్ రిఫైర్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంజన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను. చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్. బ్యాటరీ కూడా చూసుకోవచ్చు, కొత్త బ్యాటరీ అండి. అండ్ మీకు ఇంజన్ కాంపోనెంట్స్ కూడా చూసుకోండి మీరు. ఎలాంటి నాయిస్ అనేది లేదండి, జస్ట్ ఇది ఇంజన్ నాయిస్ మాత్రమే. రేడియేటర్ కానీ ఏసీ కానీ బ్రేక్ ఆయిల్ కానీ అన్నీ చాలా కొత్తగా టైం టు టైం సర్వీస్ కస్టమర్ మెయింటైన్ చేయడం జరిగిందండి.
ఇక్కడికి వచ్చి కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి కార్ యొక్క ఫ్యూచర్స్ డీటెయిల్స్ ఇంజన్ మెకానిక్ వచ్చి చూపించుకోండి, కార్ ఎలా ఉంటుంది ఏంటి కండిషన్ అనేది. అప్పుడే కార్ తీసుకోండి. మేము జెన్యూన్ గా కార్ అమ్ముతున్నామండి. ఒరిజినల్ ఆర్సీ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ మేమే ప్రొవైడ్ చేస్తాము. ఆర్సీ కూడా మీ పేరు మీదకే మేమే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తామండి. పేపర్ వర్క్ కానీ ఎలాంటి ఎన్ఓసి కానీ అన్ని మీకే, అన్ని తెలంగాణ బండ్లే అండి. కస్టమర్ వచ్చేసి రేట్ అనేది 3,85,000 అనేది చెప్పడం జరుగుతుందండి. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో మాకు ఢిల్లీ బండ్లు కూడా మనకు రావడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కార్ టెక్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వ్యూస్ పెంచండి ఫ్రెండ్స్. నాకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను ఇలాంటి మరెన్నో కార్స్ మేము ముందుకు నేను తీసుకొస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉంది టయోటా ఈటియోస్ 2012 మోడల్ అండి. 1,65,000 కిలోమీటర్స్ అనేది బండి తిరగడం జరిగిందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆ 2012 మోడల్ బండి అండి. మనకి ఇక్కడ ఎలాంటి పార్ట్ రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. మనకు అన్ని జెన్యూన్ సర్వీస్ అనేది ఇవ్వడం, టైం టు టైం జెన్యూన్ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు బండి ఎలా ఉంటుందో. మనకి బండి చూసుకున్నట్టయితే ఎలాంటి పని అనేది లేదండి, జస్ట్ సర్వీసింగ్ చేసి వాడడమే బండి. ఆల్రెడీ రన్నింగ్ కండిషన్ లో ఉంది బండి. టైర్లు అనేది 60 to 70% టైర్లు ఉన్నాయండి. స్టెఫ్నీ వీల్ కూడా ఉంది మనకి జాకీ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి కార్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏసీ కూడా మనకి ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉందండి. ఈ కార్ కి మీరు రూపాయి పెట్టాల్సిన పని లేదు, సర్వీసింగ్ చేసి వాడుకోవడమే. ఈ కార్ మీకు టోటల్ గా 360 degrees వ్యూ చూపిస్తాను. కార్ ని డీటెయిల్ గా చూడండి. వరంగల్ టు నెకరకల్ బైపాస్ దగ్గర మన షెడ్ అనేది, కార్ షోరూమ్ షెడ్ అనేది ఉంటుందండి. మీరు ఇక్కడికి వచ్చి నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ కార్ టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోండి. మెకానిక్ ని తీసుకొచ్చుకోండి. కార్ అన్ని ఫీచర్స్ చూసుకోండి, అన్ని కండిషన్ చూసుకోండి, పెయింట్ చూసుకోండి, టైర్స్ చూసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు జెన్యూన్ కార్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కార్ ని డీటెయిల్ గా చూద్దాం. ఫ్రంట్ గ్రిల్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ గా చూసుకోవచ్చు. మైనర్ స్క్రాచెస్ అనేది ప్రతి కార్ కి కామన్ అండి, సెకండ్ హ్యాండ్ కార్ కి కామన్. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు కార్ వైట్ కండిషన్ ఎలా ఉందో. మనం టైర్లు కూడా చూసుకోవచ్చు. కార్ కి 60 to 70% మినిమం టైర్లు గ్రిప్ అనేది ఉండడం జరిగిందండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మన ఇక్కడ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. ఎలాంటి పెయింటింగ్ డెంటింగ్ కానీ లేదండి. మనం కారు చూసుకోవచ్చు ఎలా ఉందో. టయోటా ఈటియోస్ లివా జీడీ మనకి బ్యాజింగ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి రివర్స్ కెమెరా కూడా ఉందండి. మనం ఇక్కడ బ్యాక్ బ్యానెట్ అనేది ఓపెన్ చేయగలిగితే మనకి స్టెఫ్నీ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి స్టెఫ్నీ ఉంది. అండ్ మనకి ఇక్కడ స్పీకర్స్ అనేవి ఉన్నాయి, సబ్ ఊపర్స్ అనేవి ఉన్నాయి. సోనీ స్పీకర్స్, కంపెనీ స్పీకర్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి. ఇందులో రెయిన్ వైజర్లు కూడా ఉన్నాయి. డీజిల్ బండి. టైర్లు అనేవి 60 to 70% బ్యాక్ అండ్ ఫ్రంట్ లో ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుందండి. మనం ఇంటీరియర్లోకి వెళ్ళి ఇంటీరియర్ కండిషన్ అనేది చూద్దాం. మనం ఇక్కడ రీడింగ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 1,69,519 కిలోమీటర్స్ రీడింగ్ అనేది తిరగడం జరిగింది. మనకి మైలేజ్ కూడా మనకి ఇది ఆల్మోస్ట్ 20 మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హైవే మీద. మనకి సిటీ డ్రైవ్ లో మాత్రం మనకి 16 నుంచి 18 మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అనేది వేయించడం జరుగుతుందండి. మనకి ఇక్కడ రివర్స్ కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏసీ ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ మీకు కార్ ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. సౌండ్ కూడా వినండి, కార్ ఇంజన్ యొక్క సౌండ్. ఏసీ ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉందండి. అండ్ మనకి ఇక్కడ ప్లేస్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ గ్లో బాక్స్ చూసుకోవచ్చు. మన ఇంటీరియర్ చూసుకోవచ్చు అండి. చాలా నీట్ గా ఉందండి. ఎలాంటి సీట్ రీప్లేస్మెంట్ అనేది ఏది లేదండి. మనకి ఇంటీరియర్ చాలా బాగుంటుంది వెనక. ఈ బండికి వచ్చేసి మనం చెప్పే ప్రైస్ 2,90,000 అండి. డీజిల్ బండి. సో బార్గెనింగ్ అయితే ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని ఆ ప్రైస్ అనేది కండిషన్ చూసుకొని దాన్ని బట్టే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఇదే ఒరిజినల్ ప్రైస్ కాదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి బట్టి మనం ప్రైస్ చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న కార్స్ యొక్క డీటెయిల్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అండ్ నాకు ఇలాంటి వ్యూస్ అనేది మీ సైడ్ నుంచి నాకు కావాలి ఫ్రెండ్స్. దానివల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్, కొత్త వీడియోస్ నేను చేయగలుగుతాను. నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు ఇలాంటి కంటెంట్ తో మీ ముందు మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. అండ్ మన ఛానల్లో కొత్త కార్ వీడియోస్ అండ్ సెకండ్ హ్యాండ్ కార్ వీడియోస్ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.